అసలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కొసరు ఫలితాలు తలుచుకుంటేనే కొందరు నాయకుల గుండెలు జారిపోతున్నాయి. కొసరు ఫలితాలంటే మరేం లేదు, సర్వేలే. ఎన్నికలకు ఇంకా కావాల్సినంత సమయం ఉండగానే కొందరు నాయకులు ముందస్తు సర్వేల పేరుతో మిగతా వారిని బెంబేలెత్తిస్తున్నారు. ఆ కోవలనే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలిచారు. కేసీఆర్ సర్వేకు కౌంటర్గానా అన్నట్టు ఓ కొత్త రిపోర్ట్ను ప్రకటించారు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు సర్వేల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరు అంచనా వేస్తుండగా అలాంటి సర్వేనే కాంగ్రెస్ లో సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన వెంకటరెడ్డి నిర్వహించారు. అయితే ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా ప్రెస్ రిపోర్టర్లతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆ రిపోర్టును వెల్లడించారు. కేసీఆర్ రిపోర్ట్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు చచ్చి చెడి 2 సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పగా దాదాపు అలాంటి రివర్స్ ఫలితాలనే కోమటిరెడ్డి తాజాగా ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి 65 నుంచి 70 సీట్లకు తగ్గే ప్రసక్తే లేదని, ఇక అధికారం తెలంగాణలో కాంగ్రెస్దేనని ఢంకా బజాయించారు. అధికార టీఆర్ఎస్ కు 30 సీట్ల కన్నా ఎక్కువ రావని చెబుతూ కేసీఆర్ రిపోర్టు మీద రివెంజ్ తీసుకున్నారు. అంతేకాదు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కే వస్తాయని కూడా జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి ఎంతో శ్రద్ధతో నిర్వహించిన ఈ సర్వేలో మెజార్టీ సీట్లు కాంగ్రెసే సాధించి అధికారం చేపడుతుందని చెప్పినా తనకు సీఎం పదవి గాని మంత్రి పదవి మీద కానీ ఆసక్తి లేదంటూ పెదవి చప్పరించారు. పైగా పార్టీ పీసీసీ చీఫ్ పదవి కోసం తాను ట్రై చేస్తున్నట్లు, అవసరమైతే పోటీ కూడా చేస్తానని బహిరంగంగానే చెప్పారు. కోమటిరెడ్డి సర్వే రిపోర్టు మాటేమో గాని ఆయన మాటల అంతరార్థమే ఆయన పార్టీ దీనావస్థను తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టే సీఎం మంత్రి పదవులపై ఆసక్తి లేదంటూ తెలివిగా మాట్లాడారని, ఆ పదవులు ఎలాగో రావని తెలుసు కాబట్టే పార్టీ పదవి అయినా పీసీసీ చీఫ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు బయటపడ్డారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రభుత్వ పదవులు కోరుకుంటారు కానీ ఈయనేంటి పార్టీ పదవుల మీదనే కాన్సంట్రేట్ చేశారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సర్వేలో నిజమెంతో అబద్ధమెంతో తెలియకముందే తన సర్వేలో డొల్లతనాన్ని తానే బయట పెట్టుకున్నారన్న వ్యాఖ్యానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.